కావలసిన ఏర్పాట్లు చేయండి. కానీ ఇంట్లో పరిస్థితే ఏం బాగాలేదు. ఇంట్లో శుభకార్యం జరిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. అందుకే పెద్ద అబ్బాయి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ రోజు రోజుకి అపశకునాలు ఎక్కువైపోతున్నాయి. పొద్దున పూజ చేస్తుంటే దీపం కొండెక్కిపోయింది, హారతి కూడా ఆరిపోయింది. నా బిడ్డకి ఏం కీడు జరుగుతుందోనని భయంగా ఉంది పంతులు గారు. మొన్ననే మృత్యుంజయ హోమం జరిపించారు కదా, ప్రమాదం అయితే ఏమీ ఉండదు. ఇద్దరబ్బాయిల జాతకాలు ఒకసారి చూపించండి అమ్మా. అలాగేనండి, ఒక్క నిమిషం. ఇద్దరు జాతకాలు ఇందులోనే ఉన్నాయి పంతులు గారు. పెద్దబ్బాయి జాతకంలో ఏ దోషమూ లేదమ్మా. కళ్యాణ ఘడియలు కూడా దగ్గర పడుతున్నాయి. మరి చిన్నబ్బాయి జాతకం పంతులు గారు? కొన్ని గండాలైతే ఉన్నాయి, అవి దాటిపోయాయి. ఇప్పుడు మీరు భయపడేంత ప్రమాదం ఏమీ లేదు. కానీ ప్రమాదం ఏమీ లేదన్నారుగా పంతులు గారు. ఇంకా ఏంటి పంతులు గారు? అబ్బాయికి ఏమీ ప్రమాదం లేదమ్మా. 8వ స్థానంలో శని రాహువును చూస్తున్నాడు, కేతువు శత్రుస్థానంలో ఉన్నాడు. అంటే జీవిత భాగస్వామి చిక్కుల్లోనో ఆపదల్లోనో పడబోతోందమ్మా. పంతులు గారు, ఆపదంటే ఏం జరగబోతోంది? అమ్మాయి జాతకం ఉంటే గాని ఖచ్చితంగా ఇది అని చెప్పలేము. పోనీ ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి. ఏంటొదినా, కొడుకు కోసం హోమం చేసినట్టు ఇప్పుడు దానికోసం కూడా హోమం ఏదైనా చేస్తావా ఏంటి? నాని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం అదే. దానికి ఏదన్నా అయితే గాని వాడి ఇంటికి రాడేమో. వదినా, ఏంటా మాటలు? ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు. పైగా ఆ అమ్మాయి కోసమే నాని మనల్ని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. తనకేమైనా అయితే నాని ఏమైపోతాడు? పంతులు గారు, ఇద్దరూ క్షేమంగా ఉండాలి. ఏదైనా పరిహారాలుంటే జరిపించండి. తప్పకుండానమ్మా. జాతకాలను ఇంకాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తాను. వీలైతే ఆ అమ్మాయి జాతకం కోసం ప్రయత్నించండి. అలాగే మీ పెద్దబ్బాయి చేసుకునే అమ్మాయి జాతకం కూడా తెప్పించండి. అలాగే పంతులు గారు. వెళ్ళొస్తానమ్మా. మంచిది పంతులు గారు. ఏమండి, పంతులు గారు చెప్పేది విన్నారు కదా. వాళ్ళు మనకు దూరంగా ఉన్నంతకాలం ఏవో ఇబ్బందులు ప్రమాదాలు వెంటాడుతూనే ఉంటాయి. తొందరగా వాళ్ళెక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వేదవతి. విక్రమ్, ఏంటమ్మా? కోడలు జాతకం పంపించమని చెప్పు నాన్న. పంతులు గారు అడిగారు. అలాగేనమ్మా, ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. మధ్యాహ్నానికి అన్నం కూర వండేశాను. ఆకలేసినప్పుడు తినండి. అలాగే టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. అలాగే టైలర్. సరే, మరి నేను వెళ్ళొస్తాను. టైలర్, ఒక్కడనే ఇంట్లో ఉండాలంటే చిరాగ్గా ఉంది, బోర్ కొడుతుంది టైలర్. నేను నీతో వచ్చేస్తాను. అక్కడికా? అక్కడికొచ్చి మీరేం చేస్తారు? అయినా మీ కాలు బాగోలేదు. కనీసం వారం 10 రోజులు మీరు కాలు బయట పెట్టడానికి వీల్లేదు. అమ్మో, వారం 10 రోజులే? అన్ని రోజులైతే నా వల్ల కాదు టైలర్, నేను వచ్చేస్తాను.
ఏడకపోయేది? నువ్వేమైనా సంటి పిల్లాడువా? సంకనేసుకుని పనికి తీసిపోనాకి అట్లనే అంటాళ్లే గాని నువ్వు పోయిరామ్మా, మెదలకుండా ఈడ్నే ఉంటాళ్లే. ఏంటి వచ్చేది? ఇదే వాళ్ళిద్దరూ ఆఖరిసారిగా చూసుకోవడం. ఇప్పుడే దాన్ని తీసుకెళ్ళి శంకరయ్యతో పెళ్లి చేయబోతున్నానే. అక్క, తీసుకొస్తున్నా. నీ కొడుకును రెడీగా ఉంచు. సరే వెళ్ళొస్తానండి. అక్క వెళ్ళొస్తాను. అట్లనే. మగ్గం షాప్ దగ్గరికే కదమ్మా, రా నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతాను. దగ్గరెక్కడమ్మా? అటు ఇటు 4 కిలోమీటర్లు. అయినా అటే వెళుతున్నారు కదమ్మా, నడిచి వెళ్ళటం ఎందుకు? వెళ్ళి టైలర్, మన శివుడే కదా. అక్క, నేను వచ్చేసా. ఏ F2 సమయానికి వచ్చావు. మా టైలర్ పనికి వెళ్ళిపోతుంది, మనం కబుర్లు చెప్పుకుందాం రా. ఏం అవసరం లేదు, ఇక్కడే ఉంటే ఆయన బుర్ర చెడగొడతావు గానీ నన్ను మా షాప్ దగ్గర డ్రాప్ చేయి. ఆటోలోనా? ఆటోలో ఎందుకమ్మా డబ్బులు దండగా? నేను ఆటో వెళ్తున్నాను కదా. ఏందన్నా, ఏం మాట్లాడుతుండావు? మా అక్క దగ్గర నేను పైసలు తీసుకున్నాడా? నేనుండేది ఈ పక్క సందులోనే. నేను పోతా అక్కని డ్రాప్ చేసి వెళ్తా. అక్క, ఈ దినం సంది నువ్వు నడిచిపో పనిలే, రోజు నేనే డ్రాప్ చేస్తా. దా అక్క. వీడియోడు మధ్యలో పానకంలో పుడకలాగా. ఏందయ్యా అంత పరిశాన్ అవుతున్నావు? చిన్నపిల్లాడే కదా, మంచోళ్ళ లెక్కున్నాడు కదా. పోతే ఏమైపోతుంది? అయినా నువ్వెట్టా తీసుకుపోదాం అనుకుంటున్నావు? ఈ బండి మీద 2 మార్లు నన్ను పడేసినావు కదా, కాళ్ళు నడుము ఇరగొట్టినావు కదయ్యా. ఆ అమ్మని చక్కగా ఆటోలో పోయిరాని. నువ్వు పోయిరా అమ్మా. వెళ్ళొస్తానండి. నువ్వేం టెన్షన్ పడకు భయ్యా, లంచ్ టైంలో వస్తా, మస్తు కబుర్లు చెప్పుకుందాం. నీకు ఓకేనా? అక్క, ఇది అడ్డంగా దూరి చెడగొట్టింది. అయినా ఈరోజు వదిలేది లేదు. ఎలాగైనా తీసుకెళ్లి మా అక్కకు అప్పగించాల్సిందే. శంకరయ్యతో పెళ్లి జరిపించాల్సిందే. ఏంటమ్మా? ఎక్కడున్నారు మేడం? ఇంట్లో ఉన్నా. ఏ? ఏం లేదు మేడం, మీరు ఫ్రీగా ఉంటే ఒకసారి కలుద్దాం. ఇప్పుడా? అంత అర్జెంట్ ఏంటమ్మా? పంతులు గారు ఇంటికి వచ్చారు మేడం, మీ జాతకం కావాలని అడిగారట. మీరు తీసుకొస్తే చూపిద్దాం మేడం. జాతకాలా? జాతకాలు ఇప్పుడెందుకమ్మా? ఎందుకంటారేంటి మేడం, ముహూర్తాలు అవి పెట్టించాలి కదా. సిగ్గుపడింది చాలే కానీ కలుద్దాం. పాపం శివుడన్నయ్య డ్రాప్ చేస్తానన్నాడు, నీ ఆటోలో వచ్చేసాను. ఏమైనా ఫీల్ అయి ఉంటాడేమో F2. ఏ ఊకో సిస్టర్, ఫీల్ అవుతాడు కదా అని బైక్ మీద వెళ్తావా ఏంది? బయట ఎండ ఎంత ఉందో తెలిసినదా? పైగా అంశ చెప్పినట్టు ఏడాని ఎత్తాడు అనుకో, అంతే. అయినా బైక్ మీద అంటూ పోతే అది భయ్యా బైక్ అయి ఉండాలా, లేకపోతే ఈ F2 ఆటోలోనే పోవాలా, గంతే. అలాగే F2, ముందు చూసిపోని. ఓకే సిస్టర్.
ఏమైంది సిస్టర్? ఎవరు నా చేపట్టుకుని గట్టిగా లాగారు. అవునా? డేయ్ ఎవడ్రా డే? ఎవడో దొంగనాయాలు అయి ఉంటాడు సిస్టర్. దొంగ అయితే నా దగ్గర ఏమున్నాయని? అది కూడా అంత గట్టిగా ఎందుకు లాగాడు? ఏమో సిస్టర్, మీరైతే జర భద్రం. సాయంత్రం నేను వచ్చినాకే మీరు బయటికి రావాలా? అలాగే ఎఫ్టు, నువ్వు బయలుదేరు. సరే సిస్టర్. శివుడేంది ఈడున్నాడు? ఏ శివుడు, సిస్టర్ నేను తీసుకువచ్చినాం కదా, మళ్ళా నువ్వేందుకు గిట్లొచ్చినావు? నేను ఎక్కడికొస్తే నీకెందుకురా? ఇక్కడ మాకేం పనులు ఉండవా? పోరా. టైలర్ ఏమో ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది. పైగా ఈ యాక్సిడెంట్ ఒకటి. ఇంట్లో ఉండి ఉండి బోరు కొడుతుంది. అస్సలు టైం పాస్ కావడం లేదు. ఏం చేయాలి? క్రికెట్ ఆడదాం. కొడుకు గురించి ఆలోచించడం అయిపోయింది. ఇప్పుడు కోడలు గురించి టెన్షన్ పడుతున్నట్టుంది. మళ్ళీ ఏ పంతులో స్వామీజీనో వచ్చి కోడలి కోసం ఒక హోమం చేయాలన్నా చేసిస్తుంది. అయినా వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదులే. ఈ మధ్య ఈ స్వామీజీలు పంతుళ్ళు చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి. కాబట్టి ఆదిత్య భార్యకి ఆపద రాబోతోందన్న విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇంతకీ ఆదిత్య భార్యకి ఆపద కలగడం నాకు ప్లస్సా మైనస్సా? మనుషులుండాలి, వాళ్లతో ఆడుకోవాలి గాని లేకుండా పోవడం వల్ల మనకొచ్చే ఉపయోగమేంటి? పైగా ఇద్దరూ ఒకేలా ఉన్నారు. ఈ ఒక్క విషయంతోనే ఎంతలా ఆడుకోవచ్చు? అసలు ఇంతకీ ఏం ప్రమాదం రాబోతోంది? ఇక్కడ కళ్ళు మూసుకుని ఆలోచిస్తే అక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి నువ్వేమన్నా స్వామీజీవా ప్రియంవదా? ముందు ఫోన్ చేసి అక్కడ పరిస్థితి తెలుసుకుందాం. ఎంతకీ ఫోన్ తీయడలేదేంటి? ఆల్రెడీ ఆపదేం వచ్చేలేదు కదా. నేరుగా వెళ్తే గానీ విషయం ఏంటో తెలీదు. అన్నా అన్నా అన్నా, నేను ఆడతానన్నా. ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుంది. నీ కాలు బాగలేదు కదా, ఎలా ఆడతావు? బానే ఉంది. డాక్టర్ టైలర్ చెప్తే పట్టుకున్నానే తప్ప మొత్తం తగ్గిపోయింది చూడు. తగ్గిపోయింది చూడనా?
ఇప్పుడు ఓకేనా? సరే సరే. అన్నా నేను బ్యాటింగ్ చేస్తాను. ఎక్కడికి? బ్యాటింగ్ కన్నా బ్యాటింగ్ అప్పుడే రాదు. ముందు ఫీల్డింగ్ చేయాలి, తర్వాత బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్. ఇప్పుడు వెళ్ళి కీపింగ్ చేయి. సరే అన్నా. నెక్స్ట్ నేను బౌలింగ్ చేస్తానన్నా. అవుట్ 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 అవుట్. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడున్నాడు అసలు? వదలను, ఎక్కడున్నా సరే వదలను. ఎతికి పట్టుకుని వాళ్ళ అమ్మా బాబులకు ఫోన్ చేసి కోట్లు కోట్లు డబ్బులు అడగాలి. ఈ పిల్లకాయలను అడుగుదా, రోడ్డు మీద తిరుగుతుంటారు కదా, ఎక్కడైనా చూసారేమో. బాబు, ఏంటంకుల్? ఈ ఫోటోలో బాబు నువ్వు ఎక్కడైనా చూసావా? సచ్చండ్రా! రే రక్తం వస్తుందిరా, పాడిపోండ్రా. బ్లడ్ వస్తుందా? అన్నా లేనా, ఏమైంది? అయ్యో, కట్టాను కదా, తగ్గిపోతుందిలే. లే, సరే వెళ్ళు. ఇక బాబు, ఈ ఫోటోలో ఉన్న బాబుని ఎక్కడైనా చూసారా? చెప్పు బాబు, ఈ బాబు తెలుసా? ఎందుకు తెలీదు? వెంకన్న బాబు. రోజు మా టైలర్ ఈయనకి పూజ చేస్తుంది కదా. వెంకన్న బాబా? వెంకన్న బాబు ఫోటో ఉంది, ఈ బాబు ఫోటో ఏది? ఈ బాబు ఫోటో బాబు.